విజయానంద్ జగన్ చేతిలో కీలుబొమ్మగా మారారా? ఐఏఎస్ విజయానంద్ అడ్డంగా బుక్ అయ్యారా? నిన్న మనం డిస్కస్ చేస్తామని చెప్పాము ఈరోజు విజయానంద్ గురించి. నిజంగానే జగన్ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారడం వల్లే ఇలా ఈ అక్రమ ఒప్పందం చేసుకున్నారని చెప్పి అనుకో. చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటి అంటే, ఒక ఐఏఎస్గా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి ఈ పవర్ సేల్ అగ్రిమెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుదిబండగా మారాయి. ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు, ఒప్పందాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన 1,08,000 కోట్ల రూపాయల భారం పడటానికి ఆయన ఒక ప్రధానమైనటువంటి కారకుడయ్యారు. ఇది ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ఎంతటి దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు అనంటే, దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబితే ఆయన ఈ రకంగా చేశారు, ఆయన ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు అనేటువంటి అంశాల్లో 3 ప్రధానమైనటువంటి అంశాల విషయంలో ఆయన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. FBI కనుక ఈ కేసుని నెక్స్ట్ స్టెప్కి కానీ తీసుకెళ్తే ఫస్ట్ అధికారుల్లో అరెస్ట్ అయ్యేటువంటి వ్యక్తి విజయానంద్ గారు. అది అమెరికా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక దీనిపైన విచారణకు ఆదేశిస్తే ఫస్ట్ ఈ కేసులో ముద్దాయిగా నిలబడాల్సినటువంటి వ్యక్తి విజయానంద్ గారు. అదేవిధంగా ఇది ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము, మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇవ్వమని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఆ సమాచారంతో ఎవరన్నా గనక కోర్టులో గనక వాళ్ళు గనక కేసు వేస్తే కోర్టు గనక సిబిఐ విచారణకు ఆదేశించినా, లేక న్యాయస్థానం గనక ఎటువంటి విచారణకు ఆదేశించినా కానీ ఫస్ట్ ఈ కేసులో నిందితుడిగా ఉండబోయేటువంటి వ్యక్తి విజయానంద్ గారు. ఎందుకు, ఏమిటి, ఆయన చేసినటువంటి తప్పెదాలు ఏమిటి అనంటే, మనము నిన్న చెప్పుకున్నట్లుగా ఆదాని అజూర్ ఈ 2 ఒప్పందంతో సెకీని ముందు పెట్టి 7,000 మెగావాట్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకున్న తరువాత అజూర్ పవర్ వాళ్ళు కొన్ని కారణాల రీత్యా ఈ బ్రైబ్ ఇవ్వలేమని కావచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి తప్పిదాలతో భయపడి కావచ్చు, లేక అదానీ గారి ఒత్తిడితో కావచ్చు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అది కూడా అదానీ తీసుకొని వాటిని సెకీతో ముందు పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరు చేశారు అగ్రిమెంటు అని అంటే, దీంట్లో నెంబర్ 1 విజయానంద్ గారు 2 పవర్ సేల్ అగ్రిమెంట్లను చేసుకున్నారు. 2 పవర్ సేల్ అగ్రిమెంట్లను ఎలా చేసుకున్నారు అని అంటే, వీటికి సంబంధించినటువంటి అంశంలో ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి 2,333 మెగావాట్లు అజూర్ పవర్ వారికి ఉంది. దానిని 2 పార్ట్స్గా డివిజన్ చేశారు. సెకీ వాళ్లే చేశారు అనుకోండి. అందులో 1,799 మెగావాట్లు డిసెంబర్ 2023న, అదేవిధంగా 534 మెగావాట్లు మార్చిలో దీన్ని ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇక్కడే అత్యంత క్రియాశీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఈ పవర్ సేల్ అగ్రిమెంట్లను చేసుకునేటువంటి సమయంలో వీటికి క్యాబినెట్ అప్రూవల్ లేదు, మంత్రివర్గ అనుమతి లేదు. మంత్రిమండలి అనుమతి లేకుండా ఈ 2 పవర్ సేల్ అగ్రిమెంట్ని విజయానంద్ గారు అసలు ఏ రకంగా ఎలా చేసుకుంటారనేటువంటిది మొదటి ప్రశ్న. ఈ ఒక్క అంశంలో ఆయన జైలుకి వెళ్ళక తప్పదు. ఈ కేసు గనక విచారణ జరిగితే, ఈ కేసు గనక ముందుకు వెళితే ఆయన ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాగులపల్లి శ్రీకాంత్ గారు ఎప్పుడైతే 2021 డిసెంబర్ 16న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో దీన్ని ప్రాథమికంగా అంగీకరిస్తూ వీటికి సంబంధించినటువంటి ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి నిర్ణయాలను పరిశీలించండి అని చెప్పిన తరువాత ఆయన మరలా రెండోసారి క్యాబినెట్ నెక్స్ట్ మంత్ 28వ తారీఖు జరిగిన క్యాబినెట్లో, ఇది ఆ రోజు ఇంప్లిమెంట్ కాలేదు, నెక్స్ట్ క్యాబినెట్లో అయింది. రెండవసారి జరిగినటువంటి క్యాబినెట్ నిర్ణయం మేరకు నాగులపల్లి శ్రీకాంత్ గారు ఆయన పవర్ సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు 7,000 మెగావాట్లకి. అందుకని ఆయన క్యాబినెట్ నిర్ణయానికి సంబంధించినటువంటి దాన్ని ఆయన అగ్రిమెంట్ చేసుకున్నారు.
అందుకని నాగులపల్లి శ్రీకాంత్ గారు కేబినెట్ నిర్ణయం తర్వాత చేసిన అగ్రిమెంట్తో ఆయన సేవ్ అయిపోతాడు. ఆయన దీంట్లో ఇరుక్కోవడానికి తక్కువ అంశాలు ఉన్నాయి, తక్కువ అవకాశాలు ఉన్నాయి. మరి కేబినెట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని 7,000 మెగావాట్లు 2,333 మీ దగ్గర నుంచి మెగావాట్లు, నా దగ్గర నుంచి 2,333 మెగావాట్లు కలిసి సెకీ నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు నేను వైదొలుగుతున్నప్పుడు మరి క్యాబినెట్ మన ఇద్దరం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది. మరి నేను వైదొలుగుతున్నప్పుడు, నేను తప్పుకుంటున్నప్పుడు మరి ఆ కేసుకు సంబంధించి మరి క్యాబినెట్ అప్రూవల్ జరగాలి కదా, మళ్ళీ క్యాబినెట్ డెసిషన్ జరగాలి కదా. క్యాబినెట్ ముందుకు వెళ్ళి ఓకే అజూర్ పవర్ వారు తప్పుకుంటున్నారు, ఇదంతా ఆదాని వాళ్ళే ఇస్తూ ఉంటున్నారు కాబట్టి ఆదాని వాళ్ళతోటి మనం ఎంఓయూ చేసుకుందామని క్యాబినెట్ నిర్ణయం జరగాలి కదా. మరి క్యాబినెట్ నిర్ణయం లేకుండా చేశారు అని అంటే క్యాబినెట్ అంటే అంత లెక్కలేని తరంగా ఉందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. క్యాబినెట్ తోటి ముఖ్యమంత్రి మంత్రిమండలితోటి కూడా సంబంధం లేకుండా అందులో ఉన్నటువంటి ఒక మంత్రి ఆదేశాల మేరకు ఇష్టానుసారంగా పవర్ సేల్ అగ్రిమెంట్లు చేసుకొని ప్రజల నెత్తిన గుదిబండ వేస్తారా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి ఆయన చేసినటువంటి ఈ ఒక్క చర్య అత్యంత అతని నిబంధనలకి ఆ రూల్స్ ప్రొవిజన్స్ మొత్తానికి విరుద్ధంగా ఉన్నటువంటి అంశం. ఆయన ఏదైతే తన సర్వీస్లో ఇంత పెద్ద తప్పుదం అనేటువంటిది ఇది నెంబర్ 1. నెంబర్ 2 దానికి నెంబర్ 2 ఏంటంటే అసలు ఈ విషయంలో ఈ వివాదం జరుగుతున్నప్పుడు అసలు ఈ వివాదం ఏది అజూర్ పవర్తో ఈ వివాదం జరుగుతున్నప్పుడు అజూర్ పవర్ వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు వేసి ఏమని మాకు ఏదైతే సెకీతో కుదిరినటువంటి ఒప్పందం అన్కండిషనల్గా కావాలి, కండిషనల్గా కాకుండా అనేటువంటిది వాళ్ళు దానికి సంబంధించి ఒక కేసు వేశారు. ఆ కేసులో ఎవరైతే ఇప్పుడున్నటువంటి సిపిఐ రామకృష్ణ గారు దానికి సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేశారని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. పయ్యావుల కేశవ్ గారు కూడా ఆ రోజు కేసు వేశారు. మరి ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు కోర్టు చేస్తే ఆ వివాదంలో సెకీ ఏం చెప్పింది, సెకీ దీనికి సంబంధించినటువంటి దానికి అనుమతులు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుందాము అన్నారు. అంటే ఇది కోర్టులో అజూర్ పవర్ వాళ్ళు కోర్టులో కేసు వేసినట్టు తరుణంలో వాళ్ళు ఎందుకు వేశారు, చాలా తెలివిగా దీన్ని అదానికి అప్పజెప్పాలని ఒక తెలివైనటువంటి నిర్ణయం. రెండో నిర్ణయం, వాళ్ళు గనక ఇప్పుడు ఆ ఎంఓయూ నుంచి తప్పుకుంటే, ఆ పవర్ సేల్ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు పెనాల్టీ కింద 1,000-2,000 కోట్ల రూపాయలు కట్టాలి. ఆ కట్టాల్సినటువంటి డబ్బుల్ని కట్టకుండా ఉండటం కోసం వాళ్ళు కేసు వేశారు. దానికి వీళ్ళు ఓకే చెప్పారు. దీనికి సంబంధించి కోర్టులో దీన్ని ఎవరు గవర్నమెంట్ వైపు నుంచి అప్పీల్ చేసి దాన్ని కండెమ్ చేయలేదు. వాళ్ళు మాకు పెనాల్టీ కట్టకుండా ఎలా వాళ్ళని ఇచ్చేస్తారని చెప్పకుండా వదిలేశారు. వాళ్ళు తప్పుకున్నారు, ఆదానికి ఇచ్చారు. సెకీ వచ్చేసి మళ్ళీ విజయానంద్ గారు ఒప్పందం చేసుకున్నారు. మొత్తానికి ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ పవర్ మైండ్ ఎవరు అని అంటే అది విజయానంద్ గారు అయి ఉంటుందేమో అనేటువంటి అంశం కూడా. ఎందుకంటే మరి ఈ 2 పవర్ సేల్ అగ్రిమెంట్లు ఆయనే చేశారు కదా, నిబంధనలకు విరుద్ధంగా చేశారు కదా. 1 క్యాబినెట్ అనుమతి లేదు, 2 కోర్టులో వివాదం ఉంది. మరి క్యాబినెట్ అనుమతి లేకుండా కోర్టులో వివాదం అంటే చట్టాన్ని ఉల్లంఘించారు. మంత్రిమండలి క్యాబినెట్ నిర్ణయం లేకుండా చేయటం ఇక్కడ ఉల్లంఘించారు. మరి ఈ 2 ఉల్లంఘనల విషయంలో మరి ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా వారికి ఆ 1,750 కోట్లు రావడానికి ఏ రకంగా సహాయపడ్డారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆయన చెప్పినటువంటి అంశాలను ఏ రకంగా ఒక ఆఫీసర్గా ఉన్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి ఏ రకంగా సహకరించారు అనేటువంటి దానికి ఇంతకంటే ఒక పెద్ద నిదర్శనం అయితే లేదు అని అనిపిస్తుంది. ఇక వీటిలో ఆయన చెప్పినటువంటి అసలు ఒకటి నేరం కాదండి, ఇది చేసినటువంటి నేరము చాలా నేరము. అసలు ఎంత నేరం అంటే ఈ అంశం విషయంలో ఇంకొక అంశంలో ఆయన ఏం చెప్పారు, విద్యుత్ కోఆర్డినేషన్ కమిటీ వారు చూస్తుంటే అనుకుని ఉంటారు వెంటనే, నేను విద్యుత్ కోఆర్డినేషన్ కమిటీ ఒప్పందం తీసుకున్నాను కదా, వారి యొక్క పర్మిషన్ తీసుకొనే నేను ఈ అగ్రిమెంట్ చేసుకున్నాను కదా అని అనుకోవచ్చు. విద్యుత్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎవరండి? ఆయనే, ఇంధన శాఖ స్పెషల్ సెక్రటరీ ఆయనే. ఈయనే లెటర్ రాశాడు. ఈ చేతితోటి ఈ లెటర్ని ఇలా రాసి
ఇక్కడ పెట్టారు, మళ్ళీ ఈ చేతితోటి దానికి ఓకే చెప్పి సంతకం పెట్టేసి దానికి పోయి ఎంఓయూ చేసేసుకున్నారు. ఈ చేతితోటి సంతకం పెట్టారు ఇక్కడ, ఆ పక్క చైర్లో కూర్చొని మళ్ళీ ఆ చేతితోటి సంతకం పెట్టేసి ఇంధన శాఖ స్పెషల్ సెక్రటరీగా లేఖ రాశాడు ఎవరికి, విద్యుత్ కోఆర్డినేషన్ కమిటీకి. మళ్ళీ అక్కడ పోయి కూర్చొని సంతకం పెట్టేసి ఎత్తుకొని వెళ్ళిపోయి చేసుకున్నాడు. అంటే ఏంటిది, ఎంతటి దుర్మార్గమైనటువంటి చర్య. మూడు తప్పిదాలు, ఈ మూడిటికి ఆయన ఖచ్చితంగా, ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, దీంట్లో చాలా లూప్ హోల్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించినటువంటి అంశం విషయంలో ఆయన ఎక్కడా కూడా ఆ నిబంధనలు అతిక్రమించారు. అదే గనక ఆయన గనక ఆ ఎంఓయూ ఆ అగ్రిమెంట్ గనక చేసుకోకుండా ఉన్నట్లయితే ఇది మరలా క్యాబినెట్కి వెళ్ళి గనక క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈయన మీద ఆ తీవ్రత ఉండేది కాదు. నాగులపల్లి శ్రీకాంత్ చేసినటువంటి అన్యాయం కంటే ఎవరైతే విజయానంద్ గారు చేసినటువంటి ద్రోహంగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఇప్పుడు డిఓపిటి కంప్లైంట్లు పెట్టే పరిస్థితి వచ్చేసింది, అట్లాగే కోర్టులో కేసులు వేసే పరిస్థితి వచ్చేసింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజల ముందు ఆయన ఇంత పెద్ద భారం ప్రజల మీద పడటానికి ఆయనకు నిజంగా సర్వీసులో ఆయన బాగా చేసి ఉన్నారు. దాదాపు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన ఎనర్జీ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అప్పుడు ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నారు. మరి అంతమంది ముఖ్యమంత్రుల దగ్గరగా అంతమందిని మెప్పించి, అంతమందిని ఒప్పించి, అంతమందిని సరిచేసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ విధమైనటువంటి దాంట్లో ఆయన ఎలా ఇదవుతారు, ఎలా ఆయన బుక్ అయ్యారో చూడండి. అంటే ఇలాంటివి చాలా అంశాలు ఉన్నాయి. సరే, ఇది ఒక సబ్జెక్ట్ ఎవరిది, విజయానంద్ గారిది. ఇక ఇంకొక అసలు ఈ ఎపిసోడ్లో అంటే ఇది తవ్వుతూ ఉంటే భయమే వస్తుందండి. ఇది అంటే ఇప్పుడు మనం పుట్టదవుతుంటే ఒక పాము వస్తే పర్వాలేదు, అక్కడి నుంచి తాసుపాములు వస్తున్నాయి, పెనపాములు వస్తున్నాయి, పెద్ద పెద్ద అనకొండలు వస్తున్నాయి, అసలు ఎన్నెన్ని పాములు వస్తున్నాయో ఏమిటో అర్థం కావట్లేదు. అన్నన్ని పాములు దీంట్లో దాగి బుసల కొట్టుకుంటా తిని 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 అసలు కొన్ని అయితే పాములు కదలలేక ఆ లోపల నుంచి బయటికి రాలేకపోతున్నాయి అనమాట. అన్నన్ని పాములు, అన్నన్ని అనకొండలు ఆ పుట్టలో అట్లా 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 తిని 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 అట్లా ఉన్నాయి. మరి ఇవన్నీ మరి ఇప్పుడు ఆ 1750 కోట్ల రూపాయల్లో మరి వారు చెప్పినట్లుగా వారు వినీత్ CEO ఎవరైతే ఆయన ఎక్కడైతే FBI దాంట్లో మెన్షన్ చేసినట్టుగా దీంట్లో చాలామంది పేర్లు వచ్చినాయి. సరే, అదేదో ఇప్పటి వరకు నాకు ఇంకొంచెం స్పష్టత రావాల్సిన అంశం ఉంది. కానీ ఆ స్పష్టతలో చూస్తే ఎవరైతే శాగ్ అంటే అదానీ, గౌతమ్ అదానీ అని, లేకపోతే మిస్టర్ ఏ అంటే అదానీ అని, అట్లాగే న్యూమరో అంటే 1 స్పానిష్ 1 అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని, అట్లాగే ద బిగ్ మ్యాన్ అంటే పెద్దిరెడ్డి గారని, అట్లాగే మిస్టర్ వి అంటే విజయానంద్ గారని, అట్లాగే స్నేక్ అంటే నాగులపల్లి శ్రీకాంత్ గారని, అట్లాగే న్యూమరో -1 అంటే అంటే ముఖ్యమంత్రి గారి కంటే కింద ధనుంజయ రెడ్డి గారని, ఇలా అని ఒక చర్చ జరుగుతుంది. మరి వీళ్ళందరూ దీంట్లో పాత్రదారులు సూత్రధారులు అని వస్తున్న నేపథ్యంలో ఈ చర్చ జరుగుతుంది. మరి ఈ చర్చ జరుగుతున్నటువంటి అంశంలో దాంట్లో ఇంకొంచెం స్పష్టత తీసుకోవాల్సిన అంశం ఉంది. కాబట్టి ఇది ఇంకొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఈ మిస్టర్ వీలు కోడ్ నేమ్స్ అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు కోడ్ నేమ్స్ తోటి ఇస్తారు. భువన గారు 2 కోట్లు తీసుకోండి అని ఎవరు మీకు మిస్టర్ బి అని పెట్టి మీకు 2 కోట్లు ఇస్తారు. ఆ బి అంటే ఎంతమంది వస్తారు, భాను రావచ్చు, ఇంకొకరు రావచ్చు, బ్రహ్మానందం రావచ్చు, ఇంకొకరు రావచ్చు, అట్లా అలాగా ఈ మొత్తానికి ఈ అమౌంట్ని అలా ఇచ్చేసారు అనేది. సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి దీనిలో లోతుగా అధ్యయనం జరగాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఈ కేసుల విషయంలో జరగాల్సినటువంటి వాటిల్లో ఎంక్వైరీ జరగాలి, అత్యవసరమైనటువంటి విచారణ వేగవంతంగా జరగాలి. ఇప్పటికే ప్రజలలో దీనిపైన ఇంత పెద్ద భారాన్ని మోపినటువంటి వీరిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వస్తుంది. ఇంకొక ఘోరమైనటువంటి నిర్ణయం ఏంటి అని అంటే అసలు నేరాల మీద నేరాలు చేసేస్తారండి, నేరాల మీద నేరాలు. వాళ్ళు 2024 సెప్టెంబర్ నాటికి 3000 మెగావాట్ల విద్యుత్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలి. వాళ్ళు 3000 మెగావాట్లను ఇవ్వలేదు. వాళ్ళు 3000 మెగావాట్లను ఇవ్వకపోయినా కూడా 2023 డిసెంబర్లో కానీ మార్చిలో కానీ మీరు పర్వాలేదు, మీరు తర్వాత అయినా ఇవ్వండి, మేము ఒప్పందం చేసుకుంటాము అని ఒప్పందం చేసుకున్నారు. ఆ పెద్ద మనిషి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏది, మీరు తర్వాత అయినా ఇవ్వండి పర్వాలేదు అంటే. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. అప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అప్పటికే పీకేశారు. పీకేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు
విజయానంద్ గారు దీంట్లో అత్యంత కీలక భూమిక పోషించారు. రాజకీయంగా ఆయన ఎక్కడ సంతకాలు లేవు కదా, మరి రాజకీయంగా సంతకాలు ఉన్నది ఈయనే కదా, మరి అత్యంత సీనియర్ ఆఫీసరు, మరి అట్లాంటి వ్యక్తి అలాంటి నిర్ణయాల విషయంలో ఆలోచన లేకుండా ఎలా చేస్తారు? ఇది ఒక అంశం. అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏంటి అని అంటే, క్యాబినెట్కు తీసుకున్నటువంటి నిర్ణయాలు. క్యాబినెట్ 2 సార్లు క్యాబినెట్ జరిగింది. 7 గంటల్లో ఈ ఫైల్ మొత్తం మూవ్ అయింది. ఈ ఫైల్ మొత్తం మూవ్ అయిన తర్వాత 16వ తారీఖు క్యాబినెట్ ముందుకు వెళ్ళినప్పుడు క్యాబినెట్ దాన్ని రిఫర్ చేసింది. ఏదైతే దీనికి అభ్యంతరాలు వచ్చినాయో ఆ అభ్యంతరాలన్నింటినీ పరిశీలించండి. ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకుందామని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత దానిపైన సెకండ్ క్యాబినెట్ మీటింగ్కి వచ్చినప్పుడు ఇంధన శాఖ, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అభ్యంతరాలను అసలు పరిశీలించకుండా దాన్ని డెసిషన్ తీసేసుకున్నారు. అందులో ఇచ్చినటువంటి దాంట్లో ఆర్థిక శాఖ చాలా బలమైనటువంటి అంశాలని చెప్పింది. అదేం చెప్పింది అని అంటే, సెకీతో ఒప్పందం చేసుకుని కోఆర్డినేషన్ వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో అంటే సౌర ప్రాజెక్టులకు టారిఫ్ ఫిక్స్పై ఆలోచించాలని అర్థం. సౌర రంగంలో ధరలు తగ్గుతున్నటువంటి తరుణంలో, అంటే భవిష్యత్తులో రేట్లు తగ్గుతున్నటువంటి తరుణంలో 2024లో వచ్చేటువంటి ప్రాజెక్టులకి 2021లోనే మనం ఒప్పందాలు చేసుకుంటే, ఆ టారిఫ్ ఫిక్స్ చేస్తే అప్పుడు రేట్లు తగ్గితే మనకు అది నష్టం అవుతుంది కదా, ఆలోచించండి అని ఆర్థిక శాఖ చెప్పింది. పట్టించుకోలేదు. ఇక ట్రాన్స్మిషన్ ఛార్జీలు రద్దు అవుతాయి అన్న విషయాన్ని విద్యుత్ శాఖ క్షుణ్ణంగా పరిశీలించాలి. ట్రాన్స్మిషన్ ఛార్జీలు మొత్తం కేంద్ర ప్రభుత్వం బరాయిస్తుంది, వాటన్నిటినీ కూడా మీరు పరిశీలించండి, వాటన్నిటినీ మీరు ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారు, రద్దు కాకపోతే ప్రజల మీద భారం పడుతుంది, పరిశీలించండి అన్నటువంటి అంశాన్ని కూడా పట్టించుకోలేదు. 25 సంవత్సరాల పాటు ట్రాన్స్మిషన్ ఛార్జీలు రద్దు కాకుండా ఎలా మీకు ఒప్పందం చేస్తారు, కాబట్టి దాన్ని పరిశీలించండి అని చెప్పినటువంటి పరిస్థితి. అయినా కూడా దాన్ని పట్టించుకోలేదు. అంటే 1 కాదు 2 కాదు, అన్నీ తప్పిదాల మీద తప్పిదాలు జరిగినాయి. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నన్ను 1:30 ఫోన్ చేశారు, నేను సంతకాలు చేయలేదు అన్నారు. కానీ ఈ ఫైల్ సర్క్యులేట్ అయినటువంటి దాంట్లో మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాగులపల్లి శ్రీకాంత్ ద్వారానే ఈ క్యాబినెట్కి ప్రతిపాదనలు వచ్చినాయి అనేటువంటిది మనకు వచ్చినటువంటి నోట్లో చూసినప్పుడు వాళ్ళ ఆయన సైన్ తోటే వచ్చింది. మరి రాత్రి 1:30 పెట్టలేదు, కానీ ఉదయం 8 గంటలప్పుడు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందేమో అని అనిపిస్తుంది. బట్ ఆయన అయితే సంతకాలు పెట్టినట్టుగా దాంట్లో వాళ్ళు, మరి ఆయన సంతకం మరి ఎవరైనా ఫోర్జరీ చేసి పెట్టారేమో తెలియదు. మరి ఆయన సంతకం పెట్టినందుకే ఆయన క్యాబినెట్, ఆయన మంత్రి పదవిని విద్యుత్ శాఖ నుంచి పీకేసారేమో అనిపించేటువంటి పరిస్థితి కూడా చర్చ జరుగుతుంది. మరి దాన్ని పరిశీలించాలి. మరి దాని మీద ఆయన కొంచెం క్లారిటీగా మాట్లాడతారేమో అని అనుకుంటున్నాం. మరి చూడాలి దానికి సంబంధించి. అంటే అది అందుకే అంత పర్టికులర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసేశారు అంటలా, పీకేశారు అంటున్నాను. పీకేశారు అని అంటే మంత్రి పదవి నుంచి ఆయన్ని ఆ అంశాల విషయంలో ఎక్కడో ఆయన వాటిని అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాళ్ళు దాన్ని సీరియస్గానే దాన్ని అబ్జెక్ట్ చేసి తీసేసారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఒకసారి బైట్స్ చూద్దాం. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. టెక్నాలజీ పెరిగే కొద్దీ రేట్లు తగ్గుతాయన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే. టెక్నాలజీ నిజంగా పెరుగుతూ ఉంటే, టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతూ ఉన్నాయన్న సంగతులు స్పృహ ఉంటే, ఆ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన స్పృహ ఉంటే, ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా 25 సంవత్సరాల పాటు పీపీఎన్ ఎవరైనా చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్ గా అధ్యక్ష. పీపీఎన్ మాత్రం వరుసగా ఏదో టప సంతకాలు ఎందుకు పెడతా ఉన్నామని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న ఏంటంటే, 25 సంవత్సరాల పాటు మీరు ఒప్పందాలు ఎలా చేసుకుంటారు, టెక్నాలజీ పెరుగుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి కదా, మరి అలాంటిది ఎక్కువ రేట్లు పెట్టి ఎందుకు కొంటారు, మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పని ఆయన ప్రశ్నించారు. మరి ఇదే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. మీరు 25 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం చేసుకున్నారంటే, 25 సంవత్సరాల పాటు ధరలు ₹1.99 వచ్చేటువంటి దాన్ని ₹2.49కి 1750 కోట్ల రూపాయల బ్రైబ్ తీసుకొని మీరు ఒప్పందం చేసుకున్నారు, 1,08,000 కోట్ల రూపాయలు ప్రజలను ఎత్తిన భారం పెట్టారు అని అంటే, మరి ఏంటి దాని అర్థం? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాల్సిన అంశం ఉంది కదా. మరి ఆయన బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతాడు. బుద్ధి జ్ఞానం ఎవరికి ఉంది ఎవరికి లేదనేటువంటి దాన్ని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. అంటే వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే ప్రశ్నించాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని దానికి 10 రెట్లు చేశారు.
అవును. అసలు ఎక్కడ దాంట్లో శశబిషలు లేకుండా, ఎక్కడా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేకుండా 10% వాళ్ళు చేస్తుంటే ఆయన 100% కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పింది అసెంబ్లీలో బయట అది